హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 161 నుంచి 165 వరకు మరో 5 స్టిచ్చెస్ నేర్చుకుందామండి. ఇవి నవార్ స్టిచ్చెస్లో రకాలన్నమాట. దీనికి ఇలా సర్కిల్ గీసుకున్నాం కదా, ఈ గీత వెంబడి మనము ఒక వరుస లైన్ లాగా ఈ దారం వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. మీకు లాంగ్ జంప్ స్టిచ్ చూపించాను కదా, అలాగా ఒక వరుస వేసేసుకోవాలండి. ఇది నవార్ స్టిచ్లో ఫస్ట్ మోడల్ అనమాట. ఇది ఏ వెడల్పు డిజైన్కైనా బాగా నప్పుతుందండి. ఫ్లవర్స్ మధ్యలో రౌండ్లు కొడతాం కదా, అలాంటి వాటికి కూడా చాలా బాగా నప్పుతుంది. ఇప్పుడు మరొక రకం దారం తీసుకొని సూదిలోకి, ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా నవారు మనం ఎలాగైతే అల్లుతామో అలాగా మనము ఒకటి వదిలేసి ఒక వరుసలో మనం ఏదైతే వదిలామో ఇంకొక వరుసలో మనం పైకి తీసుకోవాలన్నమాట. అది ఆ తర్వాత ఏదైతే వదలలేదో పైకి తీసుకున్నామో దాన్ని వదిలేస్తూ ఈ దారము అప్ అండ్ డౌన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే గమనించండి. అలాగా ఒకదాని తర్వాత ఒకటే అలాగ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా లాస్ట్ వరకు కూడా అల్లాలండి. మంచం అల్లిక తెలిస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గమనించి అదే విధంగా అల్లండి. ఈ అల్లికకి అంచు కొంచెం ఎగుడు దిగుడుగా కనిపిస్తుందండి. నీట్గా కనిపించడం కోసం ఆ అల్లిక చుట్టూ గొలుసు కుట్టు కొడుతున్నా అన్నమాట. గొలుసు కుట్టు కుట్టేసిన తర్వాత లోపలంతా అల్లికతో చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, బాగుంది కదా. ఇంకా తర్వాత స్టిచ్ అండి, నవార్ స్టిచ్లోనే ఇంకొక మోడలు. దీనికోసం ఏంటంటే ముందుగానే మనం గొలుసు కుట్టు కుట్టేస్తామండి. మొదటిది ఏంటంటే మనం అల్లిన తర్వాత గొలుసు కుట్టు కుట్టాము. ఇది అలా కాదు, ఇది మొత్తం మనం గీసుకున్న గీత బార్డర్ అంతా కూడా మనం గొలుసు కుట్టుతో కుట్టేయాలి. ఆ తర్వాత ఇదిగోండి దారము వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఈ విధంగా కుట్టాలి. దారము లాంగ్ జంప్ అండి ఇది. మీకు మొదట్లో చూపించాను కదా లాంగ్ స్టిచ్లు అవిను, అలాగనమాట. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే స్టిచ్ అలా వేసేయాలి. కాస్త గ్యాప్ ఇచ్చి కుట్టాలండి, కొంచెం గ్యాప్ కనిపించాలి మధ్యలోనే. ఆ విధంగా స్ట్రైట్గా కుట్టిన తర్వాత లాంగ్ జంప్, నెక్స్ట్ అడ్డంగా కూడా లాంగ్ జంప్ కుట్టాలండి. చూడండి, కాస్త గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ ఇచ్చి అలాగా కుడుతున్నా. అంటే లోపలంతా అవి స్క్వేర్లా కనిపించాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కుట్టేసిన తర్వాత వేరే రంగు దారం తీసుకోండి. దారం తీసుకొని ఆ స్క్వేర్ లాగా కలిపిన దగ్గర మధ్యలో మీకు
కలిపిన ప్లేస్ ఉంటుంది కదా, అటువైపు దారం ఇటువైపు దారము, ఆ 2 దారాలకి ఇలా ఇంటూ కుట్లా కుట్టుకోవాలండి. అంటే ఆ 2 దారాలని వేరే రంగు దారంతో మనం కలిపేస్తాం అన్నమాట. నీట్గా చక్కగా కుట్టుకోండి, జాగ్రత్తగా కుట్టుకోండి. ఏంటంటే ఇది కొంచెం అటుకి ఇటుకి కుడితే నీట్గా అనిపించదు అనమాట. కరెక్ట్గా కుడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనండి మిస్టేక్స్ చేయకూడదు. మిస్టేక్స్ చేసామా మరి ఇంకా అందం పోతుంది, ఆ ఫ్లవర్ యొక్క అందం పోతుంది. మనం ఏం కొడితే దాని అందం పోతుంది. కొలతల ప్రకారం కరెక్ట్గా కుట్టామంటే ఇంకా తిరుగుండదండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ అండి నవార్ స్టిచ్లోనే ఇంకొక రకము, ఇది మెయిన్ అనమాట. ఇది ఏంటంటే పూర్వం నుంచి కూడా మొదటి నుంచి ఉన్న స్టిచ్చే ఇది మీకోసం మళ్ళీ ఒకసారి నేర్పిస్తున్నాను. నేను ఇంతవరకు నేర్పించలేదు ఇది. అయితే ఇది ఎలా కుడుతున్నానో చూడండి జాగ్రత్తగాను. ఆ ఎడ్జులు ఉన్నాయి కదా, సూదిగాను ఆ ఎడ్జుల నుంచి కిందికి లాగుతున్నాను అనమాట దారం. మళ్ళీ కింద నుంచి ఆ ఎడ్జ్కి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి లాగుతున్నా. ఇటు 3 దారాలు ఎలా లాగానో అటువైపు 3 దారాలు కూడా అలాగే లాగాలండి కిందకి. మంచం అల్లినప్పుడు కూడా అంతే కదా, ముందు ఒకవైపు మొత్తం చుట్టేస్తామండి. ఆ తర్వాత రెండో వైపు వేసినప్పుడే కదా అల్లుకుంటూ వెళ్తాము. ఇవన్నీ కూడా అంతేనండి. చూసారు కదా, ఇంతవరకు రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మనము ఒక దారం వదిలి ఒక దారం, ఒక దారం వదిలి ఒక దారము అలాగ అల్లుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు అటువైపు నుంచి మనం చివరి దారం కింద నుంచి తీసాం కాబట్టి ఇప్పుడు పైనుంచి తీస్తామన్నమాట. ఇక్కడ కూడా అంతే, చివరి దారం కింద నుంచి తీసాం కాబట్టి ఇప్పుడు సూదిని పైనుంచి తీస్తాము. ఇంకా అలా అల్లుకుంటూ పై వరకు వచ్చేయాలండి. ఇది చాలా మటుకు ఫ్లవర్స్ అయ్యి కుట్టినప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏవైనా శారీస్ మీద డిజైన్స్ అయ్యి వేసినప్పుడు ఇది ఫ్లవర్ రేఖ కింద వేయడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చివర పడవ తాళ్ళు అయిపోయిన తర్వాత అండి అప్పుడు పైన 4 తాళ్ళు ఉన్నాయి కదా, ఆ 4 తాళ్ళకి కూడా పెడతామన్నమాట. ఇలాగే ఆల్టర్నేట్గా సూది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి తీసి పెడతాము. ఆ పై 4 కూడా అయిపోయాక ఆ పైన 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లకి కూడా అలాగే పెడతామన్నమాట. ఒకటి వదిలేసి ఇంకో దాని కింద నుంచి, ఆ తర్వాత పైనుంచి తీసి కింద నుంచి తీసి పైనుంచి అలాగే పెట్టేస్తాం. అంతేనండి, చాలా సింపుల్ అండి, కానీ చూడడానికి చాలా కష్టంగా కనిపిస్తుంది. ఇది నవార్ వెబ్ అండి. దీనికోసం మనము మధ్యలో చుక్క పెట్టి చుట్టూ 6 చుక్కలు పెట్టాము. చూడండి, సరి చుక్కలు పెట్టాను. అయితే మధ్యలో నుంచి దారం తీసి ప్రతి చుక్క దగ్గరికి తీసుకొని వెళ్తున్నా దారాన్ని. మీకు ప్రతిదీ ఆ స్టిచ్ ఎలా కుట్టాలి ఏంటి అన్నది చెప్తున్నా అన్నమాట. అయితే డిజైన్స్ వేసి కూడా చెప్తాను, ఫ్యూచర్లో చెప్తానండి. ప్రస్తుతానికి స్టిచ్చెస్ అయితే నేర్చుకోండి. స్టిచ్చెస్ ఒకసారి నేర్చుకున్నారంటే డిజైన్స్ కుట్టడం చాలా తేలిక అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక దారం వదిలి ఇలా తీసాను తర్వాత కదా, అలా గమనించండి నేను ఎలా తీస్తున్నాను. ఒక దాంట్లో నుంచి రెండిట్ల నుంచి తీసాను, మళ్ళీ ఒక దాంట్లో నుంచి వెనక నుంచి ఒకదానికి వెనక్కి రావాలి, వెనక్కి వచ్చి మళ్ళీ రెండిట్లో నుంచి తీయాలి, మళ్ళీ ఒకదానికి వెనక్కి వచ్చి రెండిట్లో నుంచి తీయాలి, మళ్ళీ ఒకదానికి వెనక్కి వచ్చి రెండింట్లో నుంచి తీయాలి.
జాగ్రత్తగా గమనించండి నేను ఎలా తీస్తున్నాను అన్నది. చూసారా, ఒక దాంట్లో నుంచి వెనక్కి వచ్చాను, రెండో దానికి ఒకదానికి ఫార్వర్డ్ అయ్యాను అనమాట ఆ కింద నుంచి తీసినప్పుడు. ఇది చాలా బాగుంటుందండి స్టిచ్, సాలిగూడిలాగే భలే ఉంటుంది అసలు. పూర్తిగా కుట్టాక చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సాలిగూడి ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట ఈ స్టిచ్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఈ స్టిచ్చెస్ యూజ్ అవుతాయి అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. అలాగే సమ్మర్ హాలిడేస్ కదా, ఆడపిల్లలు చక్కగా నేర్చుకోవడానికి, కుట్టుకోవడానికి, ఒక కోర్స్ చేయడానికి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అన్ని స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను, చక్కగా నేర్చుకోవచ్చు అండి. అలాంటి పిల్లలు ఎవరికైనా కూడా మీరు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. కామెంట్ చేస్తే నేను క్లారిటీగా చెప్తానండి కామెంట్ సెక్షన్లో. ఇది నెవార్ వెబ్లోనే సెకండ్ మోడల్ అనమాట. ఈ సెకండ్ దానికి మనం ఏంటంటే మధ్య చుక్కకి బేసి సంఖ్యలో పెట్టుకోవాలండి, సరి సంఖ్యలో పెట్టుకోకూడదు. సరి సంఖ్యలో పెట్టుకుంటే కరెక్ట్గా రాదనమాట. ఇందాకలా మనం 6 చుక్కలు కదా దాని చుట్టూ పెట్టాము, ఇప్పుడు 5 చుక్కలే పెట్టాను. 5 చుక్కలకి కూడా దారము ఇందాకలాగే మధ్యలో నుంచి 5 చుక్కల మీదకి ఆ దారం తీసుకొని వెళ్ళాలి వీడియోలో చూపించిన విధంగా. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత ఫైనల్గా మధ్యలో నుంచి దారం తీసి వీడియోలో చూపించిన విధంగా ఒకదాన్ని వదిలేసి ఒకటి, ఒకదాన్ని వదిలేసి ఒకటి, ఈ విధంగా ఆల్టర్నేట్ సూది తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళాలి. సరి సంఖ్యలో మనం చుట్టూ పెట్టామనుకోండి చుక్కలు, ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి కిందకి తీసుకెళ్ళామో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కిందకే తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే బేస్ సంఖ్యలో తీసుకెళ్ళామనుకోండి, మనం మొదటిసారి కింద నుంచి తీసుకెళ్ళామనుకోండి, రెండోసారి దాని పైనుంచి వస్తుంది అనమాట మనం తిప్పినప్పుడు. అందువలన చుట్టూ బేస్ సంఖ్యలోనే పెట్టుకోవాలి. ఇలాంటి చిట్కాలతోటి జాగ్రత్తగా నేను నేర్పిస్తున్నా అండి. ఇప్పటికే 165 స్టిచ్చెస్ అయ్యాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేర్పిస్తాను. ఎక్కడా వదలకుండా అన్నీ నేర్చుకోండి. బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.